యాక్టర్గా అల్లు అర్జున్ డ్రీమ్ ఏంటి? చాలా ఉంటాయి. ప్రస్తుతం ఒక్కటే కల కంటున్నాడు. అదే కోలీవుడ్పై రూలింగ్. వినడానికి విచిత్రంగా ఉన్నా అదే నిజం. చాలా ఏళ్లుగా తమిళ సినీ పరిశ్రమలో తన జెండా ఎగరేయాలి అనేది బన్నీ ప్లాన్. కానీ కుదరడం లేదు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. అందుకే అట్లీతో మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. చాలా ఏళ్ల క్రితం సంగతి. అప్పుడు అల్లు అర్జున్ ఒక తమిళ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఆవారా దర్శకుడు లింగుస్వామి దర్శకుడిగా ఖరారు చేశాడు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అప్పటి నుంచి తమిళ సినీ పరిశ్రమలో తమిళ సినిమా చేయాలి అనేది అల్లు అర్జున్ డ్రీమ్. మధ్యలో మురుగదాస్తో చర్చలు జరిపాడు. నిజానికి ఇప్పటికీ అల్లు అర్జున్ కోసం మురుగదాస్ కథ రాస్తున్నాడు. కానీ సికందర్ టేకింగ్ చూసిన తరువాత అల్లు అర్జున్ వెళ్లి మురుగదాస్ కు తన డేట్స్ ఇచ్చే అవకాశాలు లేవు. ఈ దశలో అనుకోకుండా మురుగదాస్ శిష్యుడు అట్లీతో స్టోరీ సెట్ కావడం, బన్నీకి ఆ లైన్ నచ్చడంతో సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొడితే అందులో హిందీ ఇండస్ట్రీ నుంచే 800 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అక్కడ ప్రెజెంట్ నంబర్ 1 మూవీ ఇదే. ఖాన్స్, అక్షయ్, అజయ్, హృతిక్ లాంటి హీరోలు కొల్లగొట్టలేని వసూళ్లను అల్లు అర్జున్ నార్త్ మార్కెట్ లో రాబట్టాడు. ఇప్పుడు సేమ్ ఫీట్ కోలీవుడ్ లోనూ రిపీట్ చేయాలి అనుకుంటున్నాడు. 2018లో శంకర్ తెరకెక్కించిన 2.0 మాత్రం ఇప్పటి వరకు తమిళ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్ మూవీ. చాలా చిత్రాలు వస్తున్నాయి, తెరకెక్కుతున్నాయి, కానీ 2.0 వసూళ్లను మాత్రం దాటలేకపోతున్నాయి. ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ చిత్రంతో ఈ రికార్డ్ బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లీకి తమిళ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. గతంలో విజయ్ కు బ్లాక్ బస్టర్స్ అందించడం, ఇప్పుడు అల్లు అర్జున్ స్టార్డమ్ అంది రావడంతో 2.0 రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ కూడా బన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది.